హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి అవకాడో జ్యూస్ అండి. ఇది నేను సెకండ్ టైం అనమాట తింటాం. ఫస్ట్ టైం నార్మల్ ఫ్రూట్గానే తిన్నాను, బట్ పెద్ద టేస్ట్ ఏం అనిపించదు అనమాట. అంటే టేస్ట్లెస్గా అనిపిస్తుంది, అంటే ఏ ఫ్లేవర్ లాగా ఎలాగా అనిపించదు. బటర్ ఫ్రూట్ అని కూడా అంటారంట తెలుగులో. అంటే వెన్నలాగా ఉంటుందన్నమాట, అంత మెత్తగా కరిగిపోయేటట్లు ఉంటుంది. ఏ ఫ్లేవర్ ఉండదు దీనికైతే. కానీ ఎందుకు అంత కాస్టో అర్థం కాలేదు. అంటే మన దగ్గర పండవు కాబట్టి కాస్ట్ ఎక్కువేమో అనుకున్నా. ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది, కొంచెం మీడియం సైజ్దే అనమాట. ఇంత కాస్ట్ పెట్టి ఏం టేస్ట్ లేకుండా ఎందుకు తింటాను చెప్పండి, డాక్టర్ చెప్తేనే తింటాం అనమాట. అందుకే తీసుకున్నాను. అండ్ బయట చూడడానికి కొంచెం మెత్తగానే అనిపించింది, పండినట్లుగానే. బట్ లోపల చూస్తే కొంచెం పచ్చిగానే ఉంది. ఇది తీయడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి. మామూలుగా అయితే మెత్తగా ఉంటుంది, చాలా స్మూత్గా. పండితే అసలు చాలా మెత్తగా ఉంటుందన్నమాట, పైన లేయర్ ఊరికే వచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ చిన్న మిక్సర్ ఉంది కదా, ఈ బ్లెండర్, దీనిలో వేసుకుంటున్నాను. ఇది నేను మామూలుగా బయట తీసుకున్నాను అండి, తక్కువలోనే వచ్చేసింది. అరౌండ్ 250 అనమాట. కానీ పెద్ద ఏమీ అంత యూజ్ అనిపించలేదు నాకైతే. ఓన్లీ బనానా కానీ లేకపోతే మ్యాంగో ఇలాగా గట్టిగా లేనివి ఉంటాయి కదా, సో మెత్తగా ఉండేవి, అవైతేనే బాగా బ్లెండ్ అవుతున్నాయండి. మిగిలినవి అయితే కొంచెం చాలా కష్టం అనమాట. ఇప్పుడు దీనిలోకి కూడా ఇవన్నీ కట్ చేసి వేసిన తర్వాత వాటర్ యాడ్ చేశాను. నార్మల్గా అయితే అసలు తిరగను కూడా తిరగదు. ఇది వచ్చేసి సీడ్ అండి. సీడ్ తీసేసుకొని మిగిలింది లోపల పల్ప్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ ఏమి ఉండదు కదా అని చెప్పేసి కొంచెం హనీ యాడ్ చేశాను. హనీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి. నార్మల్గా ఇలానే తిప్పితే అవ్వలేదన్నమాట, అస్సలు బ్లెండ్ అవ్వలేదు. అందుకోసం అని చెప్పి మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూడండి, వాటర్ యాడ్ చేయకపోతే అసలు తిరగలేదన్నమాట. ఇంకందుకని కొంచెం వాటర్ యాడ్ చేసాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత బ్లెండ్ అయిపోయింది. అది కొంచెం అటు ఇటు కదుపుతూ ఉంటే అప్పుడు బ్లెండ్ అవుతుంది అనమాట. బట్ బనానా షేక్కి కానీ అలాంటి వాటికైతే బాగానే స్మూత్గా బ్లెండ్ అయిపోతుందండి. మీరు తీసుకోవాలనుకుంటే బుల్లెట్ మిక్సర్ తీసుకోవచ్చు, అదైతే బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. ఇదైతే అస్సలు బ్లెండ్ అవ్వట్లేదు. అండ్ దీనిలో కూడా కొంచెం హై క్వాలిటీ అని చెప్తున్నారు, అవి కూడా ఏమీ వర్క్ అవ్వట్లేదండి. 250 అయినా 300 అయినా ఏదైనా మనీ వేస్టే కదా, సో అనవసరం అనిపించింది నాకైతే. ఇంకా జ్యూస్ రెడీ అయిపోయినట్టే అండి. ఇంక ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకోవటమే. మనకి 1 అవకాడో వచ్చేసి ఇలా ½ గ్లాస్ అవుతుంది. ఇంకా మీరు థిక్గా కావాలంటే థిక్గా చేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి హనీ యాడ్ చేసాం కదా, అందుకే ఇప్పుడు కొంచెం స్వీట్గా ఉందండి. ఇప్పుడైతే జామకాయ జ్యూస్లా ఉందన్నమాట, సేమ్ గువా జ్యూస్ ఉన్నట్లే ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.